హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఓ బామా అయ్యో రామా సినిమా రివ్యూ భయ్య. నిజానికి సినిమా చాలా బాగుంది భయ్య. నాకు తెలిసినంత వరకు సుహాస్ గారు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారని మాత్రం అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. నేను లిటరల్లీ చెప్తున్నా భయ్య, చాలా అద్భుతంగా ఉంది సినిమా అయితే. అలాగే వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. నేను ఏదో రేంజ్లో అనుకున్నాను, అంటే ఇంత చిన్న కాన్సెప్ట్తో ఆ రేంజ్ అవుట్పుట్ తేవచ్చా అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది సినిమా మాత్రము. ఇంకోటి వచ్చేసి ఈ సినిమా పర్టికులర్గా మెయిన్ స్లాట్ వచ్చేసి కామెడీనే భయ్య. ఎక్కడ కూడా ఆ కామెడీ అనేది మనకు రొటీన్గా అనిపించడం కానీ, అంటే కొన్నిసార్లు మనం కామెడీ సీన్స్ చూస్తే అరే కామెడీ ఉంది కానీ నవ్వు రాదు, అలాంటి సీన్స్ కానీ ఎక్కడ కూడా లేదు అని చెప్పొచ్చు. ఫుల్ ఫెడ్జ్డ్గా సినిమా మొత్తం నవ్వుకోవచ్చు అని చెప్పొచ్చు భయ్య. అలాగే ఒక్క చోట మాత్రం ఒక ఎమోషనల్ ఉంటుంది, ఆ సీన్కి మాత్రం చాలా మనం కనెక్ట్ అయిపోతామని చెప్పొచ్చు. మన సుహాస్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. ఇంకా అంతకంటే పీక్స్ అంటే నాకు తెలిసినందుకు హీరోయిన్ యాక్టింగ్ భయ్య, నేను లిటరల్లీ చెప్తున్నాను చాలా అద్భుతంగా చేసింది అని చెప్పొచ్చు. అలా ఒకవేళ ఈ సినిమాకి ఆమె క్యారెక్టర్గా అలా రాకపోయింటే మాత్రం సినిమా అలా వచ్చేది కాదేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. ఆమె పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఒక చిన్న పాయింటే భయ్య మనకు చాలా అసలు ఇంప్రెసివ్గా చూపించారు. అసలు మనకు ఇలాంటి పాయింట్తో కూడా సినిమా తీయచ్చా అన్న టైప్లో అనిపించింది భయ్య నాకైతే మాత్రము. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాకి పర్టికులర్గా నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను చాలా సినిమాలు అంటే మన సుహాస్ గారి సినిమాలో గమనించిన దాంట్లో కంటే దీంట్లో చాలా అంటే కొత్తగా చేశాడేమో యాక్టింగ్ అన్న టైప్లో అనిపించింది భయ్య. సినిమాలో పర్టికులర్గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే సాంగ్స్ కావచ్చు భయ్య, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పచ్చు. ఈ సినిమాకి పర్టికులర్గా నేను ఒకటి చెప్తా భయ్య, ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ మాత్రం అంటే అంత లేదని చెప్పచ్చు. మనకు ఏమనిపిస్తుంది అంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక హై రేంజ్లో పోతూ ఉంటుంది సినిమా, అంటే కామెడీ టైప్లో. అలాగే మన సుహాస్ గారు పడే కష్టాలు, అంటే చిన్న చిన్న కష్టాలు, అంటే ఆయన సినిమా డైరెక్టర్ అవ్వాలనుకోవడము, అక్కడ ఏం జరుగుతుంది అనుకోవడము, ఈ డ్రామానంతా నడిపించేటప్పుడు హీరోయిన్ ఎంట్రీ అవ్వడము, ఈ హీరోయిన్ ఎందుకు వచ్చింది అన్న టైప్లో అయితే సినిమాని చూపిస్తారు భయ్య. ఇక్కడ ఇంటర్వెల్ బాగ్రాఫ్ అసలు మనకు అది కన్ఫ్యూజా లేకపోతే అర్థం కాదా అన్న టైప్లో అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఆ ఒక్క పాయింట్ చాలా అంటే డిఫరెంట్గా ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాదేమో అనిపించింది భయ్య సినిమా చూసిన తర్వాత. మిగతా ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది అని చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పొచ్చు భయ్య, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే మీరు చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.